సో, నిన్న మనం వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి, ఎరేస్ ఎలా డిక్లేర్ చేయాలి, ఓకే, ఎరే వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి, తర్వాత ఇఫ్ కండిషన్స్ ఎలా యూజ్ చేయాలి, ఫర్ లూప్, వైల్ లూప్, స్విచ్ కేసెస్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఎరేస్ మీద ఇంకొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ చెప్తాను. ఓకే, సో ఈ కామెంటెడ్ పెట్టిన కోడ్ అంతా రిమూవ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎరే 1 ఎరే 2 అని రెండు ఎరేస్ ఉన్నాయి. సో నాకు ఏం కావాలంటే ఈ ఏరియాలో ఏదో ఒకటి ఏమి ఇష్టం, ఫస్ట్ వన్ సెకండ్ వన్. సో ఈ ఏరియాకి నేను ఆల్రెడీ కొన్ని వేరే వాల్యూస్ అసైన్ చేస్తున్నాయి. సో దీంట్లోకి నేను ఎక్స్ట్రా వాల్యూస్ యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో కొన్ని డైనమిక్ యాడ్ చేయొచ్చు, లేకపోతే స్టాటిక్ అంటే ఫస్ట్ టైం డిక్లేర్ చేసినప్పుడే యాడ్ చేయొచ్చు అనమాట. డైనమిక్ ఆల్రెడీ ఉన్న ఏరియాలోకి వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే దీంట్లో ఏరియా 1లో నాకు ఒక 4 వాల్యూస్ ఉన్నాయి. సో నేను ఇంకొక 3-4 వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి 5 ఇస్తున్నాను, అంటే 5 వాల్యూస్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఎరేకి ఎరే 1 కదా మన ఆబ్జెక్ట్ నేమ్. సో ఇక్కడ ఈ కన్సోల్ డాట్ లాగ్ తీసేసేయండి. సో ఏఆర్ఆర్ 1 డాట్ పుష్. పుష్ అనే మెథడ్ అంటే వాల్యూని ఎరేలోకి యాడ్ చేయడం కోసం వాడతారనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే దీంట్లోకి డైనమిక్గా వాల్యూస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ 4 వాల్యూస్ ఇనిషియలైజ్ చేశాను. సో ఇవి కాకుండా నాకు డైనమిక్గా వాల్యూస్ ఆల్రెడీ ఉన్న ఏరియాలోకి కొత్త వాల్యూస్ యాడ్ చేయాలి. సో నేను వాల్యూస్ కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఐటమ్ అని, ఓకే, దీనికి నేను ఐని అపెండ్ చేస్తున్నాను. ఓకే, సో వాల్యూస్ యాడ్ అయ్యాయా లేదా. సో ఈ వాల్యూస్ యాడ్ అయిన తర్వాత ఈ ఎరే 1 వాల్యూస్ని ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఎరే 1 డాట్ లెంత్. సో ఇప్పుడు ఈ ఏరియా 1లో ఫస్ట్ మీకు 4 వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ ఫర్ లూప్లో మనం ఏం చేసాం, 4 వాల్యూస్ ఈ ఎగ్జిస్టింగ్ ఏరియాలోకి యాడ్ చేస్తున్నాను డైనమిక్. తర్వాత ఈ వాల్యూస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ రాసి ఏర్ ఆఫ్ ఎరే 1 ఆఫ్ ఐ. సో ఈ ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఈ వాల్యూని ఇప్పుడు ప్రింట్ చేస్తుంది. నౌ రన్ దిస్ అప్లికేషన్. సో చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్. జస్ట్ ఆ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో లాజిక్స్ ఇట్లా ఏమీ ఉండవు అనమాట. వాల్యూస్ ఎలా యాడ్ చేయాలి, వాల్యూస్ ఎలా రిమూవ్ చేయాలి, ఓకే, వాల్యూస్ని డాట్ కామా సపరేట్గా ఎలా ప్రింట్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు చూపిస్తాను, నేర్పిస్తాం. సో ఇన్సర్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్సోల్ ట్యాబ్ ఉంటుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది చూసారా, మనకు ఫస్ట్ 4 వాల్యూస్ ఉన్నాయి. తర్వాత 0 నుంచి ఐటమ్ 1 ఐటమ్ 2 ఈ ఏరియాలోకి వాల్యూస్ యాడ్ అయ్యాయి. ఎలా యాడ్ అయ్యాయి, అనే మెథడ్ యూజ్ చేసి ఎగ్జిస్టింగ్ ఉన్న ఏరియాలోకి వాల్యూస్ యాడ్ చేసాం అనమాట. దీన్ని డైనమిక్గా వాల్యూస్ యాడ్ చేయడం అంటారు. ఓకే, అలా కాకుండా డైరెక్ట్గా ఏరియా 1 డాట్ పుష్ ఇట్లా కూడా వాల్యూస్ యాడ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీంట్లో ఎంఈసి అని పెడుతున్నాను. నౌ సేవ్ దిస్ వన్. సో ఇట్లానేమో మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయడం కోసం ఫర్ లూప్ యూజ్ చేస్తాము. అలా కాకుండా ఉన్న ఏరియాలోకి ఒక సింగిల్ వాల్యూ యాడ్ చేయాలనుకోండి, ఎట్లా సింగిల్ డైరెక్ట్గా పుష్ అని ఒక సింగిల్ వాల్యూ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నౌ చేంజ్ దిస్ అండ్ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఇక్కడ చూసారా ఎంఈసి యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా ఏరియాలోకి మనం కొత్త వాల్యూస్ యాడ్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ ద పుష్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు నాకేం కావాలంటే ఈ ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఒకేసారి ప్రింట్ అవ్వాలంటే ఫర్ లూప్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చా అంటే ఎస్ వీ కెన్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ ఏరే 1 డాట్
toString. Okay. Now save this one. Now reload this application. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఒకేసారి అరేలో ఉన్న ఐటమ్స్ మొత్తం ప్రింట్ అయిపోయాయి. ఓకే, ఇక్కడేమో ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేసాము. ఇక్కడ array1 డాట్ toString అంటే అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏం వచ్చిందంటే, ఈ అరేలో ఇప్పుడు మీరు చూసారంటే కామా సపరేట్గా ఉన్నాయి వాల్యూస్ అన్ని. ఓకే, సో ఈ వాల్యూస్ నా కామా సపరేట్తో కాకుండా ఇంకా సపరేట్ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్తో సపరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామా ప్లేస్లో స్టార్ ఉండాలి. ఓకే, సో వేరే సింబల్తో వాల్యూని సపరేట్ చేయాలి. సో హౌ టు సపరేట్ array values, how to separate array values with a special symbol. సో ఇవన్నీ మనకు జస్ట్ టాపిక్స్ నేర్చుకోవడం కోసం, ఇవన్నీ రియల్ టైంలో కూడా ఏం వాడడం, ఇట్లా సపరేట్ వాల్యూస్తో సపరేట్ సింబల్తో చేయడం అట్లా ఏమి ఉండదు. బట్ మన కాన్సెప్ట్ నేర్చుకోవడం కోసం చెప్తున్నాను మీకంతా. ఓకే, సో కన్సోల్ డాట్ లాగ్ array1 డాట్ జాయిన్ మెథడ్ ఉంటుంది మనకు. ఓకే, సో దీంట్లో నేను ఏం చేశానంటే స్టార్ సింబల్ పెడతాను. సో ఇక్కడ స్టార్ షిఫ్ట్ పట్టుకొని ఓకే 8 మీద క్లిక్ చేశారంటే స్టార్ సింబల్ పడుతుంది అనమాట. ఓకే, నౌ సేవ్ దిస్ అప్లికేషన్, నౌ రీలోడ్ దిస్ హియర్. ఇప్పుడు చూసారా, కామా ప్లేస్లో నాకు స్టార్ సింబల్ వచ్చేసింది. సో ఈ విధంగా మనం array values ని సపరేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ స్టార్ కాకుండా నాకు వేరే సింబల్తో సపరేట్ అవ్వాలి. సో ఇప్పుడు స్టార్ తీసేస్తున్నాను, డాలర్ కానీ డాలర్ పెడుతున్నాను. సేవ్ దిస్ వన్ అండ్ రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. నౌ సీ, సో ఇప్పుడు డాలర్తో సపరేట్ అయిపోయింది. సో ఈ విధంగా array values ని మనం డిఫరెంట్గా సపరేట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే నాకు రెండు అరేస్ ఉన్నాయి, array1 అండ్ array. సో ఇప్పుడు నాకు ఈ రెండు అరేస్ సింగిల్గా ప్రింట్ అవ్వాలంటే మెర్జ్ చేయాలన్నమాట. సో టూ array values ని మనం కంబైన్ చేయాలి. ఓకే, సో ఇట్లా కంబైన్ చేయాలంటే మనకు 2 ways ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ఇట్లా పుష్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఈ arrayని రీడ్ చేసుకొని ఈ arrayలోకి యాడ్ చేయొచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా కన్కాట్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. దాన్ని యూజ్ చేసుకొని కూడా రెండు arrays valuesని యాడ్ చేయొచ్చు. హౌ టు మెర్జ్ టు array values. ఓకే, సో ఇప్పుడు నాకు array ఉంది, array1 అని ఉంది. ఈ రెండు values నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో array1 డాట్ కాన్కాట్, సో దీంట్లో arr అంటే array ఆబ్జెక్ట్ పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే arrayని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో యూజింగ్ ఫర్ లూప్ array1 డాట్ లెంత్. సో ఇప్పుడు array1ని ప్రింట్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్ array1 of I. Okay, now save this one, reload this application. సో ఇప్పుడు చూసారా, మనకు ఏరియాలో ఉన్న వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఓకే, సారీ 1 2 3 ప్రింట్ అవ్వలేదు కదా వాల్యూస్. కన్కాట్ వేర్ రిజల్ట్ డాట్ లాగ్ రిజల్ట్ డాట్ toString. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ తీసేస్తున్నాను. నౌ సేవ్ దిస్ వన్, రీలోడ్ అప్లికేషన్ అగైన్. సో ఇప్పుడు చూసారా, ఇది array1లో ఉన్న వాల్యూస్, తర్వాత array2లో ఉన్న వాల్యూస్. సో ఈ విధంగా మనం 2 array valuesని కన్కాటినేషన్ చేయొచ్చు, అంటే మెర్జ్ చేయొచ్చు అనమాట. మెర్జ్ అన్న కన్కాటినేషన్ ఉన్న ఒకటే. సో array1 డాట్ కన్కాట్ అనే మెథడ్ ఇచ్చేసి వేరే array valuesని ఇక్కడ పాస్ చేసామంటే ఈ రెండు array values మెర్జ్ అయ్యి ఈ రిజల్ట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే,
నెక్స్ట్ ఈ ఎరేలో ఉన్న ఒక వాల్యూని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ యాడ్ చేశా కదా, సో అదే విధంగా వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. నౌ హౌ టు రిమూవ్ ఎరే ఎలిమెంట్ అరే ఎలిమెంట్స్. సో ఎలా రిమూవ్ చేయాలంటే ఎరే వన్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఎరే వన్ ఆబ్జెక్ట్ డాట్ పాప్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. ఈ పాప్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఎరేలో ఉన్న ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు మనకు ఎరేలో ఎంఈసి అని ఉంది కదా, అప్పుడు ఎంఈసి వరకు ఉంది. ఇది యాడ్ చేయడం. హౌ టు యాడ్ న్యూ ఎలిమెంట్స్ ఇన్ ఎరే. సో పుష్ మెథడ్ యూజ్ చేసుకుని ఎరేలోకి యాడ్ చేస్తాం. పాప్ మెథడ్ యూజ్ చేసి ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ని రిమూవ్ చేస్తాం. సో ఇక్కడ నేను జస్ట్ ఈ పాప్ ఇది ఫర్ లూప్ ఉంది కదా, ఇది కామెంట్ పెట్టేస్తున్నాను. సో ఈ వాల్యూస్ యాడ్ చేస్తున్నాం కదా, కంట్రోల్ చేసి ఇప్పుడు ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు చూడండి అప్పుడు నాకు ఎంఈసి వరకు ఉంటుంది వాల్యూస్, తర్వాత వాల్యూ ప్రింట్ చేస్తున్నాను ఫర్ లూప్ యూజ్ చేసి. కమ్ హియర్, రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. ఇప్పుడు చూసారా నాకు, సో ఈ వాల్యూస్ మా సపరేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ రిమూవ్ చేసేస్తాను, క్లియర్గా ఉంటుంది. సో ఏరే వన్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు ఫస్ట్ ఫర్ లూప్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే మనకు ఫస్ట్ అప్ టు ఎస్క్యూఎల్ వరకు ప్రింట్ అయింది. ఓకే, ఎంఈసి ప్రింట్ అవ్వలేదు. ఎందుకు ఎంఈసి ప్రింట్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ పాప్ అనే మెథడ్ యూజ్ చేసాం. సో లాస్ట్ లో మనకి ఏముంది, ఎంఈసి ఉంది కాబట్టి ప్రింట్ అవ్వలేదు. ఒకసారి ఇది కామెంట్ పెట్టేస్తున్నాను. నా రీలోడ్ దిస్ అప్లికేషన్, అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారా లాస్ట్ లో ఎంఈసి అని ఉంది. ఓకే, సో పాప్ మెథడ్ యూజ్ చేసి లాస్ట్ ఏరియాలో ఉన్న లాస్ట్ మెథడ్ ని రిమూవ్ చేయడానికి పాప్ అనే మెథడ్ యూజ్ చేస్తాను అనమాట. నా ఇప్పుడు అన్కామెంట్ చేస్తున్నాను. నా రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. నాకు ఎంఈసిని రిమూవ్ అయిపోయింది. సో పాప్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏరియాలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి. హౌ టు రిమూవ్ ఏరియా లాస్ట్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అవ్వాలి. సో కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. హౌ టు రిమూవ్ ఏరియా ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, సో ఏరియాలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే మనకు అన్షిఫ్ట్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. ఓకే, అన్షిఫ్ట్ మెథడ్ యూజ్ చేసుకుని ఎరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేయొచ్చు. ఎరేలో ఫస్ట్ ఎలిమెంట్ మనకి ఏంటిది, ఏఎస్పి డాట్ నెట్. ఓకే, నౌ ఐఎమ్ రీలోడింగ్ దిస్ అప్లికేషన్ అగైన్. ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ మనకు ఏఎస్పి డాట్ నెట్ అని ఉంది. నౌ ఐఎమ్ రీలోడింగ్ దిస్ అప్లికేషన్. ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్. ఓకే, ఇది ఎలిమెంట్ యాడ్ చేయడానికి డాట్ షిఫ్ట్. ఓకే, సో ఏరే డాట్ షిఫ్ట్ యాడ్ చేస్తున్నాను. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. ఇప్పుడు చూసారా మనకు ఏఎస్పి డాట్ నెట్ రిమూవ్ అయిపోయింది ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, షిఫ్ట్ మెథడ్ యూజ్ చేసుకుని మనకు ఏరియాలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయొచ్చు. సో పాప్ మెథడ్ ఏం చేస్తుంది, లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి. షిఫ్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడానికి. ఓకే, అదే విధంగా మనకు పుష్ అనే మెథడ్ యూజ్ చేసి ఎరేలో ఈ ఏదైతే వాల్యూ యాడ్ చేస్తున్నారో అది వచ్చేసి ఎరేలో లాస్ట్ లో యాడ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఏరియాలో ఫస్ట్ యాడ్ అవ్వాలి నాకు. ఓకే, సో ఫస్ట్ యాడ్ అవ్వాలంటే అన్షిఫ్ట్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఏరియాతో ఫస్ట్ లో యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఇక్కడ చూసారా నేను ఆ, ఇక్కడ వచ్చేసి యాంగులర్ ఉంది కదా మనకు ఆల్రెడీ ఏంటో, ఇక్కడ ఏంటో యాంగులర్. సో యాంగులర్ అని యాడ్ చేస్తున్నాను. ఓకే, నాకు సేవ్ దిస్ వన్. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఈ కామెంట్ పెడుతున్నాను, రిమూవ్ చేసేవి మీకు క్లారిటీ ఉంటుంది అప్పుడు. ఓకే, సో పుష్ మెథడ్ ఏం చేస్తారంటే ఏరియాలోకి లాస్ట్ లో యాడ్ చేస్తే ఎలిమెంట్, ఇది వచ్చేసి అన్షిఫ్ట్. ఓకే, మీరు వీటి గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు.
ఓకే, జస్ట్ మీకు ఈ ప్రీ డిఫైన్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో అన్షిఫ్ట్ మెథడ్ యూజ్ చేసి ఏం చేస్తాము, ఎలిమెంట్ ఫస్ట్ యాడ్ చేస్తాం. హౌ టు యాడ్ న్యూ ఎలిమెంట్ ఇన్ ఏరియా ఫస్ట్. ఓకే, నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు చూసారా యాంగులర్ ఫస్ట్ వచ్చేసింది, తర్వాత ఎంఈసి లాస్ట్ లో వచ్చేసింది. పుష్ అంటేనేమో ఏరియాలోకి లాస్ట్ యాడ్ అయిపోతుంది, అన్షిఫ్ట్ అని ఇచ్చేస్తేనేమో ఏరియాలోకి ఫస్ట్ అవుతుంది అనమాట ఎలిమెంట్. సో ఈ విధంగా మనం అరేస్ లోకి వాల్యూస్ యాడ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే ఏరియాలో నాకు 10, 20, 30, 40 ఉంది. సో దీంట్లో నేను సమ్ అదర్ నెంబర్స్ ర్యాండమ్ యాడ్ చేస్తున్నాను. 70, 90, తర్వాత ఇక్కడ 80. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఏరియాని సార్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే సో ఇక్కడ మీరు చూసారంటే వాల్యూస్ అన్ని జిగ్ గా ఉన్నాయన్నమాట. నాకు అసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి, లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. ఓకే, హౌ టు సార్ట్ ద ఏరే ఎలిమెంట్స్. హౌ టు సార్ట్ ఏరే ఎలిమెంట్స్. ఓకే, నౌ array dot sort of function. In this function I'm taking the a comma b. Okay, so here I'm returning the return a minus b. హలో చెప్పండి అండి. సార్, అంటే వాయిస్ వినబడుతుందండి. సార్ సైలెంట్గా ఉన్నాను. ఓకే, మిస్ అయింది ఇక్కడ. డిక్లరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఎక్స్పెక్టెడ్ ఫంక్షన్ ఎగ్జామ్ అది సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్. నేను మన ఏరే ఆబ్జెక్ట్ ఇస్తాను, ఏరే డాట్ సార్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు చూసారంటే ఏరేలో నాకు ఎలిమెంట్స్ వచ్చేసి
ఫస్ట్ 80 10 ఇట్లా ర్యాండమ్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ అరే వాల్యూస్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ సార్టింగ్. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ రాయండి. సో దిస్ ఈస్ అవర్ array. Now array dot length. Now print array elements console dot log. So ar of I. Okay, now save this one, reload this application. ఇప్పుడు చూసారా నాకు అన్ని ఎలిమెంట్స్ మొత్తం అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అయ్యాయి. 10 20 30 40. ఓకే, ఈ విధంగా ప్రింట్ అయ్యాయి. నా ఐ వాంట్ ప్రింట్ సేమ్ ఏరియా ఎలిమెంట్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఫస్ట్ 90 80 70 ఎట్లా ప్రింట్ అవ్వాలన్నమాట. నా కాపీ దిస్ వన్. సో హౌ టు సార్ట్ array elements in descending. How to sort array elements in descending order. Descending order. So instead of a minus b, we have to change this one b minus a. So it will change the order. Now reload this application again. సో ఇప్పుడు చూసారా నాకు ఎలిమెంట్స్ 90 నుంచి ఉంటాయి, 90 80 70 ఇట్లా ఎరేని సార్ట్ చేసుకుంటాయి అసెండింగ్ ఆర్డర్లోకి డిసెండింగ్ ఆర్డర్లోకి. మీరు ఇంటర్వ్యూలోకి వెళ్తే ఒక ఎరే లాగా నెంబర్ ఎలిమెంట్స్ ఇచ్చేసి ఈయన ఎరేని సార్టింగ్ చేయండి అని మీకు ప్రోగ్రామ్ ఇస్తారు అన్నమాట. అప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఓకే, హౌ టు సార్ట్ ఎరే ఎలిమెంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో ఈ విధంగా ఎరేలోకి మనం కొత్తగా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, కంకాటినేషన్ చేయొచ్చు. ఎరే ఎలిమెంట్స్ని కామా సపరేట్తో జాయిన్ మెథడ్ యూజ్ చేసుకొని మీ ఇష్టం వచ్చిన సింబల్తో సపరేట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఎరేలో ఉన్న ప్రీ డిఫైన్ మెథడ్స్ అన్నమాట. సో యాడ్ మెథడ్, సారీ పుష్ అంటే కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయడం అనమాట. అంటే లాస్ట్లో యాడ్ అయిపోతుంది ఎలిమెంట్ వచ్చేసి. అన్షిఫ్ట్ అంటేనేమో ఎలిమెంట్లోకి యాడ్ చేయడం, ఎరేలోకి న్యూ ఎలిమెంట్ యాడ్ చేస్తాం కానీ ఫస్ట్ పొజిషన్లో యాడ్ అవుతుంది. తర్వాత పాప్ మెథడ్ వచ్చేసి ఎరేలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది. షిఫ్ట్ మెథడ్ వచ్చేసి ఎరేలో ఉన్న ఫస్ట్ మెథడ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద మెథడ్స్ ఇన్ ఎరేస్. ఓకే, సార్ట్ మెథడ్ ఈ విధంగా మనం ఎరేని చేయొచ్చు. తర్వాత విండోస్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. విండోస్ ఆర్ అలర్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అలర్ట్ మెసేజ్ కావాలి, ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. ఓకే, వ్యాలిడేషన్స్ అన్నమాట. మీరు ఫేస్బుక్ ఎంటర్ చేసి దాంట్లో నేను సబ్మిట్ చేయాలి. ఓకే, ఏం సబ్మిట్ చేయకుండా డైరెక్ట్గా సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి, సో అలర్ట్ మెసేజెస్ డిస్ప్లే చేయాలి నాకు. సో ఇప్పుడు నేను సైన్ అప్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు రెడ్ కలర్తో హైలైట్ అయింది. అట్లా కాకుండా నాకు ఒక పాపప్ రావాలి, ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ ప్లీజ్ ఎంటర్ లాస్ట్ నేమ్ అని ఒక పాపప్ మెసేజ్ డిస్ప్లే అవ్వాలన్నమాట. అది నా రిక్వైర్మెంట్. సో ఇలాంటి సినారీలో మనం జావాస్క్రిప్ట్లో అలర్ట్ మెసేజెస్ ఉంటాయన్నమాట. సో బై యూజింగ్ అలర్ట్, జస్ట్ అలర్ట్ అనే ప్రీ డిఫైన్ మెథడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు నేను ఒక బటన్ క్లిక్ అయిన తర్వాత ఇది రావాలి. ఈ వాల్యుయేషన్స్ తర్వాత చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు సింటాక్స్ మాత్రమే ఫోకస్ చేయండి. ఓకే, నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఇప్పుడు చూసారా, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇట్లా అలర్ట్ అనమాట. ఈ బాక్స్ మనం ఏమంటారంటే జావాస్క్రిప్ట్లో అలర్ట్ మెసేజెస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే ఏ సినారీ ఎలా వాడతామంటే ఏదన్నా వాలిడేషన్స్ మిస్ చేసినప్పుడు యూజర్కి ఓకే హైలైట్ చేయడానికి ఎంటర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏదైనా టెక్స్ట్ బాక్స్లో వాల్యూస్ మిస్ చేస్తే వాడు చూపించడం కోసం ఈ అలర్ట్ మెసేజెస్ని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ ప్రాంప్ట్ అని ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఇది కామెంట్ పెడుతున్నాను. నెక్స్ట్ టైప్ వచ్చేసి ప్రాంప్ట్. ఓకే, సో ఈ ప్రాంప్ట్లో ఏం చేస్తారంటే
ఇన్పుట్ యూజర్ అనేవాడు ఇన్పుట్ ఎంటర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆ వాల్యూని రీడ్ చేసుకోవడం కోసం ప్రాంప్ట్ అని వాడతారు. సో దీంట్లో నేను ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్ అని యాడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంటర్ యువర్ ఏజ్. సో బై డిఫాల్ట్గా నేను వచ్చేసి ఇక్కడ ఒక 10 20 ఇచ్చేస్తున్నాను. డిఫాల్ట్ వాల్యూ 20 ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని నేను రీడ్ చేసుకోవాలనుకుంటున్నాను. వేర్ ఏజ్ ఈక్వల్ టు ఇలా పెట్టేశాను. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఇది చూసారా, బై డిఫాల్ట్గా 20 వచ్చేస్తుంది. ఎందుకంటే నేను డిఫాల్ట్ వాల్యూ 20 ఇచ్చా కాబట్టి 20 వచ్చింది. సో ఇక్కడ నేను 30 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ఆ వాల్యూని రీడ్ చేసుకోవడాన్ని మనం చెక్ చేసుకోవడం ఎలా. సో ఇక్కడ సోర్స్ అనే ట్యాబ్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఓకే ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడికి రండి, డీబగ్ పెట్టండి, మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ డీబగ్ పెడుతున్నాను. ఓకే, నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. సో ఇక్కడ నేను 30 అని ఎంటర్ చేస్తున్నాను. సో మనం ఎంటర్ చేసిన వాల్యూని ఎంత ఎంటర్ చేసాం, మళ్ళీ దాన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే దీన్ని కూడా ఒక అలర్ట్లో పెట్టేసేయండి, లేకపోతే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని ప్రింట్ చేసేసేయండి. సో నా కమ్ హియర్, ఈ ఏజ్ అనే వాల్యూ నేను కన్సోల్ డాట్ లాగ్ చేస్తున్నాను. కన్సోల్ డాట్ లాగ్. సో ఏజ్ ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తున్నాడో ఆ వాల్యూ నేను ప్రింట్ చేస్తున్నాను. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. I'm closing this one. Okay, not required. Reload this application. So click on continue. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక వాల్యూ ఎంటర్ చేస్తాను, 60 ఎంటర్ చేస్తాను. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు వచ్చేసి కన్సోల్ ట్యాబ్లోకి రండి. ఇక్కడ చూసారా నాకు 60 ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు యూజర్ని ఏదైనా వాల్యూ ఎంటర్ చేయమని చెప్పడానికి ఇలాంటి సినారియోలో మనం ప్రాంప్ట్ అనే అలర్ట్ మెసేజ్ని యూజ్ చేస్తాం అనమాట. థర్డ్ వన్ వచ్చేసి కన్ఫామ్ అనమాట. సో ఈ కన్ఫామ్ ఎప్పుడు వాడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లిస్ట్ ఆఫ్ డేటా ఉంది. ఆ లిస్ట్ ఆఫ్ డేటాలో యూజర్కి డిలీట్ పర్మిషన్ ఇచ్చారనమాట. సో వాడు ఏం చేశాడంటే బై డిఫాల్ట్గా తెలియకుండా క్లిక్ చేశాడు. ఓకే, సో అలాంటి సినారియోలు ఏంటంటే డేటా అనేది డిలీట్ చేయకూడదు అనమాట. వాడికి కన్ఫర్మేషన్ అడగాలి, ఆర్ ష్యూర్ వాంట్ టు డిలీట్ దిస్ రికార్డ్ అని చూపించాలి. సో ఇలాంటి సినారియోలో మనకు కన్ఫామ్ అనే అలర్ట్ మెసేజ్ ఉంటుందన్నమాట. కన్ఫామ్ alert box, and this one is a prompt alert box. సో దీన్ని కొంచెం కామెంట్లో పెట్టేస్తున్నాను నేను. నౌ ఐ వాంట్ యాడ్ కన్ఫామ్. సో ఇక్కడ నేను యూజర్కి ఓకే. సో ఈ కన్ఫామ్ అనేది ఇక్కడ మీరు చూసారంటే రిటర్న్ టైప్ బూలియన్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకు రెండు బటన్స్ వస్తాయి. ఒకే బటన్, క్యాన్సిల్ అనే బటన్. ఓకే అని క్లిక్ చేశారనుకోండి ట్రూ వస్తుంది, క్యాన్సిల్ క్లిక్ చేస్తే ఫాల్స్ వస్తుంది. సో నేను ఆ వాల్యూని ఇక్కడ సేవ్ చేసుకుంటున్నాను. వేర్ కన్ఫామ్ ఈక్వల్ టు కన్ఫామ్ మెసేజ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ యూ ప్యూర్ వాంట్ డిలీట్. ఓకే, సో యూజర్ ఏదన్నా డిలీట్ చేయాల్సిన ఇలాంటి సినారియోలో మనం ఈ కన్ఫర్మ్ మెసేజ్ని చూపిస్తాం అన్నమాట. సో దీన్ని కన్సోల్ డాట్ లాగ్ చేయనప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, అంటే మనం ఏ బటన్ క్లిక్ చేస్తే వాల్యూ ఏం వస్తుంది అని తెలియడం కోసం. ఓకే, సో కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. నౌ సేవ్ దిస్ వన్ అండ్ దెన్ రీలోడ్ దిస్ అప్లికేషన్. నౌ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఈ విధంగా ఆర్ ష్యూర్ వాంట్ టు డిలీట్ అంటే యూజర్ని కన్ఫర్మేషన్ అవుతాను అనమాట, మీరు ఈ రికార్డు డిలీట్ చేయాలా లేదా. ఎందుకు ఇది ఇలా డిస్ప్లే చేయాలంటే నేను బై మిస్టేక్ క్లిక్ చేశాను. ఓకే, సో ఇంటెన్షనల్ నేను రికార్డు డిలీట్ చేయాలి అనుకోలేదు, బై మిస్టేక్ మౌస్ కర్సర్ కదిలిస్తూ ఉంటే డిలీట్ బటన్ క్లిక్ అయిపోయింది. సో అలాంటి సినారియోలో డైరెక్ట్గా రికార్డ్ అనేది డిలీట్ చేయకూడదు అనమాట, యూజర్కి పర్మిషన్ అడగాలి. ఓకే, సో ఇవి మనకి ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇలాంటి సినారియోలో మనం కన్ఫర్మ్ అనే అలర్ట్ మెసేజ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ ట్రూ వస్తుంది. సో ట్రూ వచ్చినప్పుడు మనం రికార్డ్ని డిలీట్ చేస్తాం. ఫాల్స్ వస్తే అంటే క్యాన్సిల్ క్లిక్ చేశాను అనుకోండి, ఫాల్స్ వస్తుంది, అప్పుడు రికార్డ్ని డిలీట్ చేయం. బట్ అది ట్రూ ఫాల్స్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మీరు ఓకే అని క్లిక్ చేయండి. ఓకే,
Now come here console. చూసారా ట్రూ అని ప్రింట్ అయింది. ఓకే నేను క్లిక్ చేస్తే ట్రూ అని ప్రింట్ అయింది. Now I'm reloading this application again. Click on continue. ఇప్పుడు నేను క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా అంటే నాకు ఫాల్స్ ప్రింట్ అవ్వాలి. Now come to console. Now see ఫాల్స్ ప్రింట్ అయింది. సో ఒకే బటన్ క్లిక్ చేస్తే ట్రూ అని వస్తుంది. క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే ఫాల్స్ అని వస్తుంది అన్నమాట. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ అలర్ట్ బాక్స్ ఉంటాయి అన్నమాట మనకు. ఓకే ఈ ఎక్కువ మన రియల్ టైంలో ఏం వాడతామంటే ఈ అలర్ట్ని వాడతాము. తర్వాత ఈ కన్ఫామ్ని వాడతాము. ఈ ప్రాంప్ట్ అనేది మనం జావాస్క్రిప్ట్లో పెద్దగా ఏమి చేయం. మేబీ ఎనీ అదర్ అప్లికేషన్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు కానీ బట్ మన వెబ్ అప్లికేషన్స్లో అయితే మాత్రం ఈ అలర్ట్ వాడతాము, కన్ఫామ్ వాడతాం. ఈ రెండింటిని మనం ఎక్కువగా రియల్ టైంలో వాడతాం అన్నమాట. ఓకే తర్వాత ఐఎమ్ కామెంటింగ్ దిస్ కోడ్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్. సో ఆబ్జెక్ట్ని ఎట్లా డిక్లేర్ చేయాలి? వేర్ మై ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. సో దీన్ని ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అంటారు అనమాట. ఓకే సో ఇప్పుడు నాకు ఈ ఫేస్బుక్లో ఉంది కదా, దీంట్లో ఈ వాల్యూస్ అన్నీ యూజర్ ఏం చేశాడు, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ బటన్ సబ్మిట్ అనే సైన్ అప్ క్లిక్ చేయగానే ఈ వాల్యూస్ అన్ని నేను రీడ్ చేసుకోవాలి. రీడ్ చేసుకొని సర్వర్ సైడ్ పంపించేసి సర్వర్ నుంచి డేటాబేస్లో సేవ్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ నేను ఏం చేయాలనుకుంటానంటే త్రూ jQuery అంటే జావా స్క్రిప్ట్ jQuery ఇచ్చేసి ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ ఈ వాల్యూస్ని మనం ఎలా రీడ్ చేయాలి? ఓకే సో ఈ వాల్యూస్ రీడ్ చేయడం నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎట్లా డిక్లేర్ చేయాలి, దానికి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేశాను. సో ఈ ఆబ్జెక్ట్కి నేను కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాను అనమాట. మై ఆబ్జెక్ట్ డాట్ ఫస్ట్ నేమ్. ఓకే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు మై ఫస్ట్ నేమ్. ఓకే తర్వాత సో ఇక్కడ మీ ఇష్టం జస్ట్ డాట్ పెట్టేసి మీకు ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీని ఇక్కడ డైనమిక్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నెక్స్ట్ మై ఆబ్జెక్ట్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు మై లాస్ట్ నేమ్. ఓకే తర్వాత శాలరీ ఆర్ ఏజ్, ఇట్లా మీకు ఎన్ని ప్రాపర్టీస్ కావాలంటే అన్ని ప్రాపర్టీస్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. శాలరీ ఈక్వల్ టు ఓకే తర్వాత మై ఆబ్జెక్ట్ డాట్ ఏజ్, సో యూజర్ ఏజ్. సో ఈ విధంగా ఆబ్జెక్ట్లోకి మనకు డిఫరెంట్గా ప్రాపర్టీస్ డైనమిక్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తామంటే అజాక్స్ కాల్లోకి పంపించేసి డేటాని డేటాబేస్లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ని మనం ఎలా రీడ్ చేయాలంటే ఎలా ప్రింట్ చేసుకోవాలి? నౌ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజ్ వాల్యూస్. ఓకే సో ఇప్పుడు ఈ వాల్యూస్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ దిస్ మై ఆబ్జెక్ట్ డాట్. సో చూసారా మీరు జస్ట్ డాట్ అని ప్రెస్ చేస్తే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అని మనకు ఇంటెలిజెన్స్లో చూపించేస్తున్నాయి. సో మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి? ఏజ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, శాలరీ. సో ఈ గేర్ ఐకాన్ సింబల్తో ఉంది కదా, ఈ సింబల్ ఉంటే దాన్ని ప్రాపర్టీస్ అంటాం అనమాట. ఓకే సో ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నౌ సేవ్ దిస్ వన్, రీలోడ్ దిస్ అప్లికేషన్. క్లిక్ ఆన్ కన్సోల్. ఇప్పుడు చూసారా ఫస్ట్ నేమ్ అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం రిమైనింగ్ ప్రాపర్టీ వాల్యూస్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది ఒక వేలో డిక్లేర్ చేసి వాల్యూస్ని అసైన్ చేయడం. సెకండ్ వే టు డిక్లేర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ వే టు డిక్లేర్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. సో సెకండ్ వచ్చేసి వేర్ మై ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు ఇట్లా డైరెక్ట్గా ఇచ్చేసి సో దీంట్లో నాకు ఏం కావాలి? ఫస్ట్ నేమ్. సో ఫస్ట్ నేమ్ కోలన్
ఈ ఫస్ట్ నేమ్ అనే వాల్యూ యాడ్ చేస్తున్నాను. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ హియర్. తర్వాత కామా, నాకు లాస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ కావాలి. నౌ లాస్ట్ నేమ్ కోలన్, సో లాస్ట్ నేమ్ అనే వాల్యూని యాడ్ చేయండి. కాపీ పేస్ట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి శాలరీ. ఓకే, శాలరీ అండ్ ఎంటర్ సంథింగ్ శాలరీ. సో దీన్ని థర్డ్ వే, సారీ సెకండ్ వేలో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఇట్లా డైరెక్ట్గా డిక్లేర్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా అయినా డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో వాల్యూని సేమ్ ఇదే విధంగా ఇచ్చేసి ప్రింట్ చేయొచ్చు. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ 1 అని ఇవ్వండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. నౌ సేవ్ దిస్ వన్. సో ఈ ఆబ్జెక్ట్ వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. సో డీబగ్ పాయింట్ తీసేసేయండి, అవసరం లేదు. క్లిక్ అన్న కంటిన్యూ. నౌ క్లిక్ ఆన్ కన్సోల్. నౌ సీ మై ఫస్ట్ నేమ్ ఈస్ ప్రింటెడ్. ఓకే, సో ఈ విధంగా మనకు జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లు ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు. సెకండ్ వే ఈ విధంగా డిక్లేర్ చేయొచ్చు. ఓకే, నాకు ఇంకో సినారీ ఏం వచ్చిందంటే, ఒక సింగిల్ ఇదంతా ఏంటి, సింగిల్ ఆబ్జెక్ట్ అంటే ఒక సింగిల్ పర్సన్ నేమే అనమాట. కానీ నాకు మల్టిపుల్ ఎంప్లాయీస్ నేమ్స్ స్టోర్ చేయాలనుకుంటాను. అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఏరే అనమాట. ఓకే, ఒక ఏరియాలో ఇట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్ని కూడా మనం స్టోర్ చేయొచ్చు. అండ్ కాపింగ్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ ఒక బ్రాకెట్ యాడ్ చేయండి. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్, మై ఆబ్జెక్ట్, మై ఆబ్జెక్ట్ ఎరే. ఓకే, సో ఇట్లా ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉంటే మీనింగ్ ఏంటంటే ఎరే అనమాట. ఇన్సైడ్ మనకు మల్టిపుల్ ఆబ్జెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. నా కాపీ దిస్ ఆబ్జెక్ట్, కామా పెట్టేసి ఓకే ఇక్కడ యాడ్ చేయాలి, మళ్ళీ కామా పెట్టి. సో ఈ విధంగా మేము మల్టిపుల్ ఎంప్లాయీస్ వాల్యూస్ని యాడ్ చేయొచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మై ఫస్ట్ నేమ్ ఫ్రంట్ ఇది రాదు. 1. సో ప్లీజ్ మ్యూట్ యువర్ okay, we don't disturb other people. Now first name 1, first name 2, first name 3. అలాగే లాస్ట్ నేమ్ 1, లాస్ట్ నేమ్ 2, లాస్ట్ నేమ్ 3. సో శాలరీ చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ 20, ఇక్కడ 30 అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ అరే ఆబ్జెక్ట్ వాల్యూస్ని మళ్ళీ ఎలా ప్రింట్ చేయాలి, నాకు ఐ వాంట్ ప్రింట్ దిస్ ఆబ్జెక్ట్ అరే ఎలిమెంట్స్. సో యూజింగ్ ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ వాల్యూస్ని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, now come here using for loop. I want to print this object values array dot length. సో ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్ మై ఆబ్జెక్ట్. ఓకే, మై ఆబ్జెక్ట్ ఏరే ఆఫ్ ఇండెక్స్ పొజిషన్తో ప్రింట్ చేయాలి కదా. ఐ డాట్, సో మీరు డాట్ ప్రెస్ చేయగానే ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏమొచ్చాయి, ఫస్ట్ నేమ్. ఓకే, దీన్ని కామా సపరేట్ లేకపోతే సో ఇక్కడ కన్కాటినేషన్ చేస్తున్నాను వాల్యూస్. ఓకే, స్పేస్ ఇచ్చి కామా ఇస్తున్నాను. నెక్స్ట్ సేమ్ లాస్ట్ నేమ్ శాలరీ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కాపీ దిస్ వన్, పేస్ట్ హియర్. సో ఇక్కడ లాస్ట్ నేమ్ యాడ్ చేస్తున్నాను, డాట్ లాస్ట్ నేమ్. ఓకే, స్పేస్ ఇవ్వండి. తర్వాత శాలరీ డాట్ శాలరీ, నా సెమీకోలన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఎరేని ప్రింట్ చేస్తున్నాం. ఇదేమో సింగిల్ ఆబ్జెక్ట్, ఇది సింగిల్ ఆబ్జెక్ట్, ఇది ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇట్లా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని ఒక సింగిల్ ఎరేలోకి యాడ్ చేసుకొని వాల్యూస్ ప్రింట్ చేస్తాం. ఓకే, రియల్ టైంలో కూడా మనకు
ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు ఈ విధంగానే సింటాక్స్ యాడ్ చేస్తాం. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఇప్పుడు చూసారా, నాకు ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ 3 ఉన్నాయి కదా. సో ఫస్ట్ నేమ్ 1 2 3, లాస్ట్ నేమ్ 1 2 3, సాలరీ ఈ విధంగా ప్రింట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. సో దీన్ని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఏరియా అండి. ఓకే, నాకు ఇప్పుడు ఇంకో సినారియో వచ్చిందంటే, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్లోనే మనం అవసరమైతే మల్టిపుల్ ప్రాపర్టీస్ అలాగే ఫంక్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ విత్ ఫంక్షన్స్. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ విత్ ఫంక్షన్స్ అంటే ఆబ్జెక్ట్ లోనే ఫంక్షన్. అంటే ఫంక్షన్ అంటే ఏంటి? మెథడ్. సి షార్ప్ లోనేమో మనం మెథడ్ అంటాము, జావా స్క్రిప్ట్ లో వచ్చేసి ఫంక్షన్స్ అంటాం. ఓకే, కన్ఫ్యూజన్ అవ్వద్దు మీరు. వాట్ ఈస్ ఫంక్షన్, వాట్ ఈస్ మెథడ్ అని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగితే మీరేమి కన్ఫ్యూజన్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. ఫంక్షన్ అంటేనేమో జావా స్క్రిప్ట్ అంటారు, మెథడ్ అంటేనేమో సి షార్ప్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే, ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా. ఓకే, కాపీ దిస్ వన్, మై ఆబ్జెక్ట్, పేస్ట్ హియర్. సో ఇప్పుడు నాకు ఏం కావాలనుకుంటున్నాను అంటే, దీంట్లో ఒక మెథడ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆబ్జెక్ట్, మై ఆబ్జెక్ట్ ఇస్తున్నాను. నౌ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఫంక్షన్. ఓకే, సో ఈ ఫంక్షన్లో నేను వాల్యూస్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దిస్ ఫంక్షన్ ఎక్స్పెక్టింగ్ ద 2 ఇన్పుట్ పారామీటర్ ఏ కామా బి. ఓకే, యాడ్ అనే మెథడ్ 2 ఇన్పుట్ పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నౌ ఐ వాంట్ సమ్ టు దిస్ వాల్యూస్ కన్సోల్ డాట్ లాగ్ a plus b. Okay, now I want to add one more method, that is a subtraction. సో ఇక్కడ యాడ్ బదులు సబ్స్ట్రాక్షన్ మెథడ్ యాడ్ చేస్తాం. సబ్స్ట్రాక్షన్ నౌ ఏ మైనస్ బి. సో ఈ విధంగా మీరు మల్టిప్లికేషన్ డివిజన్స్ లో మల్టిపుల్ మెథడ్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నౌ హౌ టు కాల్ దిస్ యాడ్ మెథడ్ అంటే సబ్స్ట్రాక్ట్ మెథడ్ యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్. నౌ కాపీ దిస్ ఆబ్జెక్ట్. సో కన్సోల్ డాట్ లాగ్ దిస్ ఆబ్జెక్ట్ డాట్. ఓకే, నౌ సి యాడ్ మెథడ్ వచ్చేసింది. యాడ్. సో దీంట్లోకి వచ్చేసి నేను 10, 30. ఓకే, వాల్యూ పాస్ చేశాను. నౌ ప్రింట్ దిస్ వాల్యూ. ఓకే, సో 10, 30 we have to expect in the output 40. Now reload this application. Okay, object to add is not a function. My object. సార్ ఇక్కడ 2 అని ఇచ్చారు, అక్కడ ఆబ్జెక్ట్ అని ఇచ్చారు కదా, ఓన్లీ 2 అని ఇవ్వలేదు. Okay, ఫంక్షన్ sorry. ఫంక్షన్ Right. So we have to change this name. Now reload this application again. ఓకే, సో నాకు వాల్యూ 40 వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మల్టిపుల్ మెథడ్స్ని మీరు యాడ్ చేసుకుంటూ సింటాక్స్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. ఓకే, ఇది ఇన్పుట్ వాల్యూస్, బట్ నాకు ఇన్పుట్ అంటే ఇన్పుట్ లేకుండా కూడా మెథడ్ యాడ్ చేయొచ్చు. నాకు కాపీ దిస్ సేమ్ ఆబ్జెక్ట్, పేస్ట్ హియర్, మల్టిప్లికేషన్ అని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో దీంట్లో నేను ఏంటంటే ఇన్పుట్ ఇవ్వట్లేదు, జస్ట్ రిటర్న్ చేస్తున్నాను వాల్యూని. సో రిటర్న్ 10 into 20. సో వితౌట్ ఇన్పుట్ అనమాట వాల్యూని. ఇదేమో వాల్యూ రిటర్న్ చేయకుండా ఉండటం, ఇదేమో వాల్యూ రిటర్న్ చేయడం అనమాట. నా హౌ టు స్టోర్ దిస్ మల్టిప్లికేషన్ వాల్యూ. నా వేర్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు దిస్ ఆబ్జెక్ట్ 2 డాట్. ఓకే, మల్టిప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఈ 10 into 20 రిటర్న్ అయ్యి ఆ వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్లో స్టోర్ అయిపోతుంది. దీన్ని కన్సోల్ డాట్ లాగ్ చేయండి.
console dot log multiplication. Okay, save this one. Now reload this application again. చూడండి 200 ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు జావా ఆబ్జెక్ట్ లోకి మెథడ్స్ యాడ్ చేయొచ్చు విత్ ఇన్పుట్ పారామీటర్, వితౌట్ ఇన్పుట్ పారామీటర్, విత్ రిటర్న్ వాల్యూ, వితౌట్ రిటర్న్ వాల్యూ. ఓకే, సో రియల్ టైంలో కూడా మనకు ఇవన్నీ వాడతాము. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సరే, కానీ మీరు ఫస్ట్ టైమే నాకు ఇది ఎంత గుర్తుంటుందో ఉండదని భయపడాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ తెలిసింది అనుకుంటే మీ జాబ్ వచ్చిన తర్వాత అయినా మీరు నేర్చుకునేటప్పుడు ఈ కాన్సెప్ట్ విన్నారు కాబట్టి మీకు తొందరగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో మీరేం ఐ మీన్ చాలా కాన్సెప్ట్ ఉంది అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే జస్ట్ ఓకే ఏరే ఆబ్జెక్ట్ని ఎట్లా ప్రింట్ చేయాలి, ఐ మీన్ ఎట్లా డిక్లేర్ చేయాలి ఇవి నేర్చుకోండి. వాల్యూస్ ఏరే ఆబ్జెక్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఒక ఏరియాలోకి ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్ని ఎట్లా ఎంటర్ చేయాలి, తర్వాత ఈ వాల్యూస్ని ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, ఈ సింటాక్స్ మీరు ఒక 4-5 టైమ్స్ అంటే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే ఒకసారి ప్రాక్టీస్ చేయగానే ఏం రాదు, అంత తెలిసినట్టే ఉంటుంది, మళ్ళీ మర్చిపోదాం. సో అది వెరీ కామన్ అనమాట. సో మరి నాకు ఎలా గుర్తున్నాయి ఏంటంటే, సో ఐ హ్యావ్ రిటర్న్ మల్టిపుల్ టైమ్స్ విత్ మై ఎక్స్పీరియన్స్. సో దట్ ఈస్ వై ఐఎమ్ ఏబుల్ టు రిమెంబర్ దిస్ సింటాక్స్. So same way we have to practice more times, then only we can remember the syntax. Otherwise, no one cannot remember all this syntax. So what I explained into you, so different ways we can declare a JavaScript object. So all the syntax we have to remember? No. So you have to practice a single syntax. That is enough to learn first time. Once you get the job, then we have to learn the multiple ways to declare this JavaScript object. Okay. So first time whenever we are learning, so first syntax it is enough to learn. After that you can learn the different ways to declare the functions, different ways to declare the objects. Okay, now ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఈ ఆబ్జెక్ట్ ని ఓకే నేను JSON డాట్ స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇది మొత్తాన్ని నాకు స్ట్రింగ్ రిప్రజెంటేషన్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నా కమ్ హియర్. సో ఇది ఆబ్జెక్ట్, ఈ సింగిల్ ఆబ్జెక్ట్ ని నాకు స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలి. హౌ టు కన్వర్ట్ JSON ఆబ్జెక్ట్ టు స్ట్రింగ్. సో ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని స్ట్రింగ్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి? సో బై యూజింగ్ ద JSON డాట్ స్ట్రింగ్ ఫైల్ అనే మెథడ్ ఉంటుంది అనమాట. సో కన్సోల్ డాట్ లాగ్ ప్రీ డిఫైన్ మెథడ్. ఓకే, JSON అనేది ప్రీ డిఫైన్ మెథడ్. JSON డాట్ స్ట్రింగ్ ఫైల్ అని ఉంటుంది. ఓకే, స్ట్రింగ్ ఫైల్లో ఈ JSON ఆబ్జెక్ట్ ని పాస్ చేయండి. మై ఆబ్జెక్ట్ 1 అని ఉంది కదా, ఇది పాస్ చేయండి. సో ఇది వచ్చేసి కింద హౌ టు డిక్లేర్ JSON array ఆబ్జెక్ట్. ఓకే, ఇది JSON array ఆబ్జెక్ట్ అనమాట. సో ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ లాగా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో నౌ సీ ఐఎమ్ ఏబుల్ టు ప్రింట్ దిస్ ఆబ్జెక్ట్, కంప్లీట్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తున్నాను. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు చూసారా ఈ JSON ఆబ్జెక్ట్ మొత్తం నాకు స్ట్రింగ్ రిప్రజెంటేషన్ లో ప్రింట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం JSON ఆబ్జెక్ట్ ని కూడా స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసి ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఇవి మీకు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తాను, సరిపోతుందంటే ఈ క్లాస్ ఆఫ్ చేస్తాను. సో యువర్ విష్. క్లాస్ కంటిన్యూ చేద్దామండా, స్టార్ట్ చేద్దామండా? హలో, కంటిన్యూ చేయండి సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం జస్ట్ అరేస్ డిక్లేర్ చేయడం ఎట్లా, అరేస్ లో డిఫరెంట్ మెథడ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ వేస్ లో ఆబ్జెక్ట్ ని ఎలా డిక్లేర్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి, ఆ తర్వాత JSON ఆబ్జెక్ట్ అరే ఎలా డిక్లేర్ చేయాలి, సో ఈ JSON ఆబ్జెక్ట్ అరేని ఎలా ప్రింట్ చేయాలి. ఓకే, తర్వాత డిఫరెంట్ వేస్ టు యాడ్ మెథడ్స్ ఇన్ JSON ఆబ్జెక్ట్. ఆ తర్వాత వచ్చేసి అలర్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్ట్ మెసేజెస్. ఓకే, different types of alert messages we have discussed. Now how to declare a functions or a methods in a JavaScript. ఓకే, సో ఇప్పుడు మనం అన్ని నేర్చుకున్నాం, JavaScript ఆబ్జెక్ట్ ఇవన్నీ నేర్చుకున్నాం. C# లో మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ విధంగానే మనం JavaScript లో కూడా మెథడ్స్ ఉంటాయి. కాబట్టి JavaScript లోనేమో ఫంక్షన్స్ అని అంటారు అంతే. ఓకే, సో ఇక్కడేమో ఫంక్షన్స్ అని అంటారు, అక్కడేమో
మెథడ్స్ అని అంటారు. సింటాక్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. అక్కడ కూడా ఇన్పుట్ పారామీటర్స్ ఉంటాయి వితౌట్ వాల్యూ రిటర్న్. ఇక్కడ కూడా ఇన్పుట్ పారామీటర్స్ ఉంటాయి, వాల్యూని వితౌట్ రిటర్న్ అనమాట. అక్కడ ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి, వాల్యూని రిటర్న్ చేస్తాం. ఇక్కడ కూడా ఇన్పుట్ వాల్యూస్ ఉంటాయి, వాల్యూస్ని రిటర్న్ చేస్తాం. సో హౌ టు డిక్లేర్ ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్? How to declare functions in JavaScript. So I have a function name వచ్చేసి sum of numbers, sum, or you can call anything. So ఇక్కడ a, b రెండు ఇన్పుట్ పారామీటర్స్ పాస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈ జస్ట్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. కన్సోల్ డాట్ లాగ్. సో a ప్లస్ b. సో ఇక్కడ నేను వాల్యూని రిటర్న్ చేయట్లేదు, నెక్స్ట్ వాల్యూని రిటర్న్ చేయాలి. నౌ ఐ వాంట్ రిటర్న్ a వాల్యూ. ఫంక్షన్ సమ్ ఆఫ్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ నెంబర్స్ లో వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ ప్రింట్ హియర్. సో యూస్ ద రిటర్న్ కీవర్డ్, రిటర్న్ a ప్లస్ b. ఓకే, సో ఇక్కడేమో డైరెక్ట్గా వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడేమో వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఇన్పుట్ ఫంక్షన్ విత్ ద ఇన్పుట్ వాల్యూ. ఫంక్షన్ with the input values and without return. Okay, so here function with the input value with the return type. Function with the input values with the return. Okay, now I want to create one more function without input values. సో ఇక్కడ నేను వచ్చేసి సమ్ ఆఫ్ నంబర్స్ ఇన్పుట్ వాల్యూస్ పాస్ చేయట్లేదు. ఓకే, సో పాస్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్గా వాల్యూని రిటర్న్ చేస్తున్నాను. ఓకే, సో 10 ప్లస్ 50. ఓకే, నౌ కాపీ దిస్ స్టేట్మెంట్. ఫంక్షన్ వితౌట్ input values and return. Now copy this function same. సో డిఫరెంట్ వేస్ మనకు షీషాప్లో ఎలా అయితే రాసాం సేమ్ అదే కాన్సెప్ట్ మీకు డిఫరెంట్ వేస్లో చూపిస్తున్నాను. ఓకే, సో ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతేగాని ఎక్కువ కాన్సెప్ట్లు చెప్పట్లేదు. ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడం వల్ల ఏంటంటే ఓకే ఒక ఫంక్షన్ని ఇన్ని విధాలుగా డిక్లేర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ తెలుస్తుంది అనమాట మీకు. అంతే, అంటే మిమ్మల్ని ఎక్కువ సబ్జెక్ట్ చెప్పి మిమ్మల్ని భయపెట్టట్లేదు. మీకు సబ్జెక్ట్ ఏంటంటే టాపిక్ ఒకటే ఉంటుంది కానీ డిఫరెంట్ వేస్లో మనం చేయొచ్చు అని మీకు ఓకే ఎక్కువ చూపిస్తున్నాను, సినారియోస్ చూపిస్తున్నాను. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టిప్లికేషన్. ఓకే, సో మల్టిప్లికేషన్ వితౌట్ ఇన్పుట్ అండ్ వితౌట్ రిటర్న్. కన్సోల్ డాట్ లాగ్. ఓకే, సో 10 ప్లస్ దీన్ని మల్టిప్లికేషన్ కదా స్టార్. ఓకే, సో ఈ విధంగా మనకు మెథడ్ని డిక్లేర్ చేయాలన్నమాట. సో వాల్యూస్ని ఫంక్షన్ నేమ్. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు ఈ మెథడ్స్ మనం ఎలా కాల్ చేయాలి ఇక్కడ. ఫ్రమ్ హియర్ వేర్ సమ్ రిజల్ట్ ఈక్వల్ టు ఈ సమ్ అనే మెథడ్ కాల్ చేద్దాం. సమ్, ఇప్పుడు మీరు బ్రాకెట్ ఓపెన్ చేయగానే చూడండి మనకి ఇంటెలిజెన్స్ a, b చూపిస్తున్నాయి. ఐఎమ్ పాసింగ్ ద 20, 40 ఇన్పుట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ ప్రింట్ అయిపోతుంది, ఇక్కడ వాల్యూ ఏమి రిటర్న్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ మనం రిటర్న్ చేయట్లేదు కాబట్టి. నా వేర్ సమ్ ఆఫ్ నంబర్స్ రిజల్ట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ నెంబర్స్. కాపీ దిస్ వన్ అండ్ పాస్ ఇన్పుట్ వాల్యూస్. సో 50, 70.
సో ఇప్పుడు ఈ వాల్యూ అవుట్పుట్ వచ్చేసి దీంట్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూని ప్రింట్ చేయండి. console.log పేస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో దీనికి ఇన్పుట్ వాల్యూస్ ఏం లేదు. సో మల్టిప్లికేషన్స్ వాల్యూని డైరెక్ట్గా మీదనే కాల్ చేయటం, ఈ విధంగా కాల్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకు వాల్యూ రిటర్న్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా అవసరం లేదు. జస్ట్ మెథడ్ పాస్ చేసి ఆ మెథడ్లోకి ఇన్పుట్ పాస్ చేస్తే మెథడ్ కాల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఫంక్షన్స్ని మనం కాల్ చేయొచ్చు. ఈ వర్క్ అవుతుందా లేదా ఎలా చూడాలి? రన్ దిస్ అప్లికేషన్. చూడండి, మనకు అవుట్పుట్ 60 500 ఈ విధంగా అవుట్పుట్ వచ్చేసింది. సో దీన్ని డిఫరెంట్ వేస్లో ఫంక్షన్స్ డిక్లేర్ చేయడం. తర్వాత ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, దాన్ని ఎలా యూజ్ చేయాలి? దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ అంటారు. నౌ వీ హ్యావ్ ఏ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ in JavaScript. Now, for example, I had a var sum of values equal to function. సో ఈ ఫంక్షన్లో నేను a, b అని పంపిస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఏం చేయాలనుకుంటున్నాను? ఐ వాంట్ సమ్ దిస్ వాల్యూస్ అంటే రిటర్న్ చేయాలనుకుంటున్నాను. రిటర్న్ a ప్లస్ b. సో మీరు ఇక్కడ చూసారంటే ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, కానీ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అనమాట. ఒక వేరియబుల్లోకి ఫంక్షన్ నుంచి వచ్చే వాల్యూని ఈ వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ సింటాక్స్ మనం ఏమంటారంటే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అని అంటారు అనమాట. ఓకే, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు మరి ఈ ఫంక్షన్ ఎలా కాల్ చేయాలి? నా కాపీ దిస్ వన్. సో చూడండి, నేను జస్ట్ బ్రాకెట్ ఓపెన్ చేయగానే a, b చూపించేసింది. నా ఐమ్ పాసింగ్ ద 50, 90. ఓకే, సో ఈ వాల్యూ వచ్చేసి దీంట్లోకి రిటర్న్ అవుద్ది. నౌ ఐ వాంట్ వేర్ రిజల్ట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ వాల్యూస్. ఈ వాల్యూస్ రిటర్న్ అయిన వాల్యూ వచ్చేసి దీంట్లోకి స్టోర్ అయిపోతుంది. నౌ కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్. ఈ రిజల్ట్ని ప్రింట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకు ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేయొచ్చు. సేమ్ దీన్నే యారో ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. యారో ఫంక్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఈ యారో ఫంక్షన్స్ అనేది లేటెస్ట్గా వచ్చిన సింటాక్స్ అనమాట. ఓకే, కాపీయింగ్ దిస్ మెథడ్, పేస్ట్ హియర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫంక్షన్ a, b అని ఉంది కదా, సో దీన్ని సింపుల్గా యారో ఫంక్షన్స్తో యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ రిమూవింగ్ దిస్ కోడ్, సారీ, ఓకే. సో డైరెక్ట్గా ఈ ఫంక్షన్ కీవర్డ్ ఏం లేకుండా ఈ విధంగా మనం వాల్యూస్ని చేయొచ్చు. నా సమ్ ఆఫ్ వాల్యూస్ 1 అని ఇస్తున్నాను. కాపీ దిస్ వన్. సో మీరు చూసారా, ఇట్లా బ్రాకెట్ ఓపెన్ చేయగానే అగైన్ మనకు a, b అని చూపిస్తుంది. నా పాసింగ్ 70, 100. ఓకే, సో ఈ వాల్యూని నేను ఇక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాను. వేర్ రిజల్ట్ 1 ఈక్వల్ టు ఈ వాల్యూని పాస్ చేస్తున్నాను. నౌ ఐ వాంట్ ప్రింట్ రిజల్ట్ 1. కన్సోల్ డాట్ లాగ్ ఈక్వల్ టు
రిజల్ట్ 1. ఓకే. సో ఎక్కువ చెప్తున్నానని మీరేం భయపడొద్దు. కాన్సెప్ట్ కొంచెం ఉంటది. సో మీరు ఒక మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సింపుల్‌గానే ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ వేస్ అంటే కొత్తగా వచ్చిన అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌లు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. తర్వాతైనా మీరు చదువుకునేటప్పుడు గుర్తుంటదన్నమాట. ఐ మీన్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా ఏం పర్వాలేదు. బట్ మీకు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు చదువుకునేటప్పుడు అప్పుడు మీకు సింపుల్‌గా వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. మీరు విన్నట్టు ఉంటదన్నమాట. ఓకే. నౌ రీలోడ్ దిస్ అప్లికేషన్ అగైన్. చూడండి మనకు అవుట్‌పుట్ ప్రింట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకు ఫంక్షన్స్‌ని డిక్లేర్ చేయొచ్చు. ఈ విధంగా ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్స్‌ని డిక్లేర్ చేయాలి. ఇవి యారో ఫంక్షన్స్ అంటారనమాట. ఓకే. సో రేపొచ్చేసి వేరే కాన్సెప్ట్ ఏమన్నా ఉంటే సెపరేట్‌గా చెప్తాను. ఒకే రోజు ఎక్కువ చెప్పినా మీకు గుర్తుండదనమాట ప్రాక్టీస్ చేయడం కోసం. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ యామ్ స్టాపింగ్ ద రికార్డ్. Sure.